అతివేగం అత్యంత ప్రమాదకరం అంటూ రహదారి మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫైర్ స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉప రవాణా శాఖ అధికారి కరీం, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, చంటి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పలువురు నాయకులు మాట్లాడుతూ రహదారి వారోత్సవాలు ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. మద్యం సేవించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులు ఎక్కించుకోవడం, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపడం, అధిక వేగవంతంతో హెల్మెట్ ధరించకపోవడం తదితర అంశాల పట్ల వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మరి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా సేఫ్ డ్రైవింగ్ మరి అన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యంగా సీట్ బెల్ట్ మరి కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, అలాగే మరి బైకుల మీద ప్రయాణం చేసే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలకి మరి వాళ్ళు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. మరి ఈ ప్రమాదాల్లో ఎవరు కూడా మరణించకూడదు, వారందరూ కూడా సేఫ్గా ఉండాలని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులు కూడా ఏదైతే పిల్లలకి బైకులు కొనిస్తూ మరి వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంటి దగ్గర ఏదైతే ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు పడాల్సి వస్తుంది. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మరి వాళ్ళందరూ కూడా ప్రమాదం నుంచి మరి బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనంగా నియంత్రణ వేరేగా ఏమి ఇప్పుడు బండి కొంటున్నప్పుడే హెల్మెట్ ఇస్తున్నారు. అట్లాగే మిగతా ఇవన్నీ కూడా సెల్ ఫోన్ మాట్లాడకుండా మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు రహదారి రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాహనం నడపడం అనేది అందరికీ తెలిసిందే. అట్లాగే ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. దీన్ని అంటే ఇవేమి అందరికీ తెలిసినవి. ఎందుకనంటే ఈ రహదారి అనేది చిన్నప్పటి నుంచి మనం వాడుకుంటుంటాము. ఈ రహదారి మీద అన్ని బాధ్యతలు ఎట్లా ఏంటనేది కొన్ని మెయిన్ రూల్స్ తప్పితే మిగతావన్నీ అందరికీ తెలిసినవే. అందుకని ఏంటంటే ఎక్కడొస్తుందంటే బాగా ఈ ప్రమాదాలకు మెయిన్ కారణం అలసత్వం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాన్ని నివారించాలనే భాగంగా అలాగే హెల్మెట్ లేకుండా ఏ విధంగా అయితే నడుపుతున్నారో, అలాగే ప్రికాషన్స్ తీసుకోకుండా కరువు ఉన్న దగ్గర కరువు అని చెప్పి మన ఏదైతే ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు పెడుతున్నారు, స్పీడ్ లిమిట్స్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చూసుకోకుండా, అలాగే కొంతమంది లైసెన్స్ లేకోకుండా ఏ విధంగా నడుపుతున్నారు అనేది వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దీంట్లో మరి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు మరి ఏ స్కూటర్ వెళ్తున్నారు, వాళ్ళు ఎలక్ట్రికల్ వచ్చేసినాయి, 2 వీలర్స్ అనేకమైనాయి. ఎందుకంటే ఉత్తినే నడిపేయడానికి చాలా ఈజీ పర్పస్ వచ్చింది. దానివల్ల ఏంటంటే లైసెన్స్ లేకపోయినా మనం నడిపేయచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకెళ్ళిపోవటం, వాళ్ళకి తెలియక, ఎందుకంటే అవతల వచ్చేవాడు స్పీడ్గా వచ్చి మన మీద పడవచ్చు, అవన్నీ కూడా తెలియక ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది అన్నీ కూడా